కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలి రానుండడంతో ఈసారి వీఐపీ పాసులు రద్దు చేసినట్లు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. కీసరగుట్ట ఆలయంలోని శివుణ్ణి దర్శించుకున్న అనంతరం మంత్రి మల్లారెడ్డి బ్రహ్మోత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈసారి వీఐపీ పాసులు రద్దు చేసి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా వారి ఐడి కార్డు చూపించి దర్శనం చేసుకోవాలని సూచించారు. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని ఈ శాతం భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు మల్లారెడ్డి చెప్పారు. ఎవరైనా గుండెలో డబ్బులు వేయాలనుకుంటే టెలిఫోన్ పే కూడా చేయొచ్చు. వాళ్ళకి ఆ నంబర్ కూడా ఇస్తాం, కోడ్ నంబర్ కూడా ఇస్తాం. తప్పకుండా ఈసారి పెద్ద ఎత్తున భక్తులు టెలిఫోన్ పే చేయాలి. గుండెలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉండి కూడా, ఎందుకంటే మనం చాలా భక్తులు ఈసారి గుండెలో చాలా మంది డబ్బులు వేస్తున్నారు. నిన్న 1 జనవరి నాడు ఫస్ట్ టైం తెలంగాణలో మన యాదగిరి గుట్టల యాదాద్రిలో ₹1,00,00,000 కలెక్షన్ వచ్చింది. అదే మాదిరిగా ఇక్కడ కూడా అంత పెద్ద ఎత్తున వస్తుందని భావిస్తున్నాం. భక్తులందరూ కూడా ఈసారి దయచేసి టెలిఫోన్